హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. అమ్మవారి విగ్రహాన్ని ఇలా శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాతే పూజకు పెట్టుకోవాలండి. ఇలాగా అమ్మవారిని శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా మనం బొట్లు పెట్టుకొని ఇలా నిండుగా అయితే కూర్చోపెట్టుకోవాలండి. అందరి ఇంట్లో విగ్రహమే ఉండాలని లేదండి. ఫోటో ఉన్నా కూడా చక్కగా బొట్లు పెట్టండి. తుడిచేసి పెట్టి మనం మంచిగా పూజనైతే అమ్మవారికి నచ్చేలా పూజని మన ఇంట్లో ఏది ఉంటే అదండి. ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువులున్నాయి. మీ దగ్గర ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు. లేదా ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. అలాగని చెప్పి పూజ ఒకటేనండి. ఎక్కువ, తక్కువ కాదు. అమ్మవారు మనసు చూస్తుందనేది మాత్రం ఫీల్ అవ్వండి. ఎప్పుడు కూడా పూజ అందరూ ఉన్నవాళ్ళు చేయరు. అందరూ లేని వాళ్ళు చేయరు. ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? మన లక్ష్మీదేవి ఫోటోకి ఒక పువ్వుంటే పెడతారు. వాళ్ళ చెట్టుకు కోసుకున్నది పెడతారు. మట్టి దీపంలో దీపం వెలిగించి అమ్మవారికి చిన్న ధూపం పెట్టి ఇంత ఏదన్నా బెల్లం ముక్క ఉంటే పెడతారు. లేదా పంచదార పెడతారు. అలా లేదన్నా అమ్మవారికి పరమాన్నమన్నా వండి పెడతారు. ఇలా చేసుకున్నా కూడా పూజేనండి. కొబ్బరికాయలు, పరమాన్నాలు, పంచభక్ష పరమాన్నాలు అమ్మవారికి అవన్నీ ఏమి వద్దండి. ఉన్నవాళ్ళు ఎలా ఉంటే చేసుకుంటారో అమ్మవారికి అలా ఇష్టం. లేని వాళ్ళు ఎలా చేసుకుంటే ఇష్టమో అమ్మవారికి కూడా తెలుసండి. ఎందుకంటే అమ్మవారు లేనిది, ఉన్నది మన పరిస్థితి అంతా గ్రహిస్తుందండి. అందుకే మనం మనస్ఫూర్తిగా పూజనైతే ఫస్ట్ చేసుకోవాలండి. మనం ఏదైనా కూడా టైంకి చేసుకుంటే చాలా మంచిదండి. మనం బ్రహ్మముహూర్తంలో లేచి అన్ని పనులు చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. మన ఆడవాళ్ళు త్వరగా లేచి పనులు చేసుకొని చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారికి ఎక్కడ లేని ఆనందం ఉంటుందండి. ఆ ఆనందంలో మనకి అమ్మవారు మనం అడిగే వరాల్ని ఇయ్యటానికి ఆస్కారం ఉంటుందండి. ఇలా నాకీరోజు పళ్ళు, పాలు మాత్రమే దక్కాయండి. ఇవి మాత్రం పెట్టుకొని పూజనైతే చేసుకున్నా అండి. వీడియో నచ్చితే లైక్